ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్ 500 to 1100. 500 ఎందుకు? జర్మానిక్ ట్రైబ్స్ అటాక్ చేసినాయి. జర్మానిక్ ట్రైబ్స్ ఏంటంటే యాంగిల్స్, సాక్సన్స్, జూస్. ఓకేనా? రైట్. అసలు జర్మానిక్ అంటే ఏంటి? జర్మానిక్ ఏంటి అంటే ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ అని ఒక ఫ్యామిలీ ఉందమ్మా. ప్రపంచంలో ఉండేటువంటి లాంగ్వేజెస్ అన్నీ ఈ ఫ్యామిలీ కిందకే వస్తాయి. ఏంటది? ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. ఎక్స్పెక్ట్ చేయాలి. ఇండో, ఓకే, యూరోపియన్, ఓహో యూరోప్ లాంగ్వేజ్లు కూడా ఉన్నాయి. ఇండో ప్రపంచం మొత్తానికి సంబంధించి ఇండో, యూరోప్ కాంటినెంట్కి సంబంధించి యూరోపియన్, ఓహో అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ. దీంట్లో కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్రాంచెస్లో జర్మానిక్, బాల్టిక్, సాల్విక్, ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్. ఇవి కొన్ని మనకు ఉపయోగపడే బ్రాంచెస్ రాసిన. Total history of English language can be classified into 3 phases, namely Old, Middle, Modern. Old English period covers incidents from 500 AD to 1100 AD. Why the initial year of Old English period is 500? Because exactly in that century, attacks on England were begun from Denmark. So the tribes from Denmark are called as Germanic tribes. Germanic tribes are Angles, Saxons and Jews. The first tribe attacked on England from Denmark is Angles. రైట్. ఆ మూడు వచ్చినాయి. అయితే జర్మానిక్ ఏంటో తెలియాలి కదా. ప్రపంచంలో ఉండేటువంటి లాంగ్వేజ్ అన్నింటినీ కలిపి ఒక ఫ్యామిలీ పెట్టారు. అదే ఇండో ఆల్విక్, సెల్టిక్, ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. జర్మానిక్ ఈస్ ద బిగ్గెస్ట్ లింగ్విస్టిక్ బ్రాంచ్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఐ రిపీట్, Germanic language branch is the biggest language branch. That means that covers major European countries. So that's why it is the major branch. And then Baltic, Slavic are also branches of Indo-European. Indo-Iranian language family is the language family or the heading where our Indian languages are accommodated. అడగడానికి స్కోప్ ఉందా లేదా? With which of the below heading Indian languages accommodated in Indo-European language family? అన్నప్పుడు ఆన్సర్ ఏమైంది? Indo-European languages అయింది. దాన్ని జర్మానిక్ ట్రైబ్స్ అన్నారు. అర్థమవుతుందా? సో ఈ యాంగిల్స్, సాక్సన్స్, జూట్స్ ఎవరి మీద అటాక్ చేశారు? ఇంగ్లాండ్ మీద అటాక్ చేశారంటే ఇంగ్లాండ్ లో ఆల్రెడీ ఎవరో ఉండి ఉండాలి కదా. ఎవరో ఉండి ఉండాలి.